సో ఇంకా ఇంకొకటి చేసినాడు నారా లోకేష్. ఈ చింతకొమ్మ దిన్నెలో ఆ స్కూల్కి సంబంధించి స్మార్ట్ కిచెన్ అని చెప్పేసి దాన్ని ఓపెన్ చేసిన పరిస్థితి. అదే స్కూల్ను ఆయన మిగతా రూములన్నీ కూడా తిరిగి చూసింటే తెలిసిండు అనమాట. సో దానికి సంబంధించి నాడు నేడులో చింతకొమ్మ దిన్నె హై స్కూల్కు సంబంధించి దాదాపు 25 రూములు కొత్తగా రావడం జరిగింది. దాన్ని అంతా కూడా మోడరేట్ చేయడం జరిగింది. సో అన్ని రకాలైన ల్యాబులు పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే అన్నీ కూడా చేయడం జరిగింది అన్నమాట. కిచెనే కాదు, అప్పుడు టాయిలెట్ కూడా ఒక స్టార్ హోటల్లో ఉన్నట్టుగా టాయిలెట్లు కూడా ఆ రోజు చేసిన పరిస్థితి అన్నమాట. తల్లికి వందనం అనేది నువ్వు 82 లక్షల మందికి పిల్లలకు ఇవ్వాల్సిన తల్లికి వందనాన్ని నువ్వు 50 లక్షలకు కుదించి అది కూడా దాంట్లో కూడా అరాకొరాగా ఇచ్చిన పరిస్థితి అన్నమాట. ఎంతమందికి ఇచ్చినావో కూడా తెలియదు. అదే కాకుండా విద్యా దీవెన కానీ, విద్యా కానుక కానీ, వసతి దీవెన కానీ ఇవన్నీ కూడా ఇచ్చిన పరిస్థితే లేదు. విదేశీ విద్యా దీవెన కానీ ఒక్కటి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అన్నీ అవకతవకలుగా చేసిన పరిస్థితి ఉంది తప్ప ఏం చేసిన పరిస్థితి లేదు. సో ఈ జిల్లాకు వచ్చి మనం చేసింది ఏంటంటే వేరే వాళ్ళు పుట్టించిన బిడ్డకు మనం నామకరణ చేసిన పరిస్థితి అన్నమాట. అంతే తప్పనించి ఇంకొకటైనా పరిస్థితి లేదు. అదే కాకుండా డిగ్రీ కాలేజ్ అనేది కూడా మోడల్ డిగ్రీ కాలేజ్ పెళ్లిమరిలో పెట్టడం జరిగింది. ఆ మోడల్ డిగ్రీ కాలేజ్ అనేది ఇప్పుడు కాదు, అది వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కడుతూనే ఉన్న పరిస్థితి అన్నమాట. దాదాపు 90% మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అది 95% పూర్తి కావడం జరిగింది. సో ఓపెనింగ్ చేద్దామనే టైంలో ఎలక్షన్లు రావడం జరిగింది, ఆగిపోవడం జరిగింది అన్నమాట. సో దాన్ని ఇప్పుడు ప్రారంభోత్సవం చేసే కార్యక్రమం చేయడం జరిగింది అన్నమాట.